వెళ్ళడానికి అవకాశం లేనటువంటి రోడ్లు ఉన్నాయి. అంతకుముందు వచ్చిన 1,52,00,000 గ్రాంట్లో మన వాటికి 6 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ లారీ ట్రాన్స్పోర్టేషన్ లేక రజికపేట ఉంటుంది మనకి వెనకబడిన ప్రాంతం. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. దగ్గరుండి చూసి కూడా ఎంపీ ల్యాడ్స్తో గ్రావెల్ రోడ్ అయి ప్రపోజల్ పెట్టారు 5 లక్షలతో. అలాగే రాజీవ్ నగర్ కాలనీ 18వ వార్డులో కూడా గ్రావెల్ రోడ్లు వేశారు. అలాగే రేషన్ కార్డులు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు సాల్వ్ చేశారు ఎంఆర్ఆర్, డిటి గారు వీళ్ళందరూ. కొన్ని ఇంకా 1-2-3 కార్డులు మిగిలిపోయినాయండి. అవి కూడా సాల్వ్ చేస్తే ప్రాబ్లం ఉండదని నా ఉద్దేశం. ఇళ్ల స్థలాల విషయం ఇదంటే 60 మందినే లబ్ధిదారులే గుర్తించారు. ఇంకా ఇంచుమించు 70-80 మంది ఇంకా లబ్ధిదారులని గుర్తించవలసిన అవసరం ఉంది. అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి మరి లేని వాళ్ళందరికీ